హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానే ఎడ్యుకేషనల్ స్టూడెంట్స్. ఇవాళ మనం సివిక్స్ ఏపీ సెకండ్ ఇంటర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్ లిస్ట్ ఇస్తున్నామండి. మొత్తం ఒక 9 క్వశ్చన్స్ తీసుకున్నాము. 9 క్వశ్చన్స్ లో ఒక 5 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి మనం హైలైట్ చేసాము. వీటి తర్వాత మిగిలిన 4 చదువుకుని వెళ్ళండి. ఓకేనా? మొత్తం మీద ఈ 9 చదువుకుంటే మనకు అసలు ఎటువంటి డౌట్ లేదనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ the salient features of Indian Constitution. Second one, explain the difference between fundamental rights and directive principles of state policy. ఇక్కడ మనకి డిఫరెన్సెస్ అడగకపోయినా కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అయినా అన్నా కూడా మనకి దీంట్లో నుంచి తీసుకుని ఈ క్వశ్చన్ రాయొచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ fourth question, explain the powers and functions of the Prime Minister of India. Third question ఏమో President of India. నెక్స్ట్ fourth question ఏమో Prime Minister అడిగారండి. తర్వాత fifth question, explain powers and functions of the District Collector. అన్ని ఎక్కువ మనకి పవర్స్ అండ్ ఫంక్షన్స్ అంతే. నెక్స్ట్ ఇక 6th 7th 8th 9th క్వశ్చన్స్, ఈ 4 క్వశ్చన్స్ ఏమో వెరీ ఇంపార్టెంట్ అనేసి ఇచ్చాను నేను. 6th క్వశ్చన్, డిస్క్రైబ్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్పీకర్. నెక్స్ట్ 7th one, explain the powers and functions of the Union Legislature. 8th one, mention briefly the main provisions of the 73rd Constitution Amendment Act. 9th question, examine the role of Financial Committee in Parliament. ఇవండి మొత్తం మీద ఈ 9 క్వశ్చన్స్. ఫస్ట్ 5 మాత్రం బాగా పర్ఫెక్ట్ చదువుకుని ఒక 2 సార్లు చూసి అలాగే ఒకసారి చూడకుండా రాసేయండి. ఇక మిగిలిన క్వశ్చన్స్ ఈ 6, 7, 8, 9 చదువుకుని వెళ్ళండి. ఈ 9 అయితే కంపల్సరీగా చదువుకుని వెళ్తే మనకి పర్ఫెక్ట్ గా 30 మార్క్స్ కి మనకి మీరు రాసేదాన్ని బట్టి ఒక 1 or 2 మార్క్స్ మనకి హాఫ్ మార్క్ అలా తీసేసి మార్క్స్ వస్తాయండి. ఓకే అండి.